ఎమ్మెల్సీ రాములమ్మ అలియాస్ విజయశాంతి గారు నిన్న కౌన్సిల్లో కూర్చొని మాట్లాడి ప్రభుత్వం పైన నిప్పులు జరిగారు. మేము ఉద్యమాలు చేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు, అంతే తప్ప నువ్వేదో తెలంగాణ రాష్ట్రానికి ఉద్ధరించేవాడివనో ఉద్యమకారుడువనో నీకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పట్టం కట్టలేదు. అందులో మా త్యాగాలు ఉన్నాయి, మా ఉద్యమకారులకు ఇవ్వాల్సిన ఆ యొక్క హామీలు ఎడిపోయినాయి, 5 లక్షల రూపాయలు ఎడిపోయింది, 200 చదరపు గజాలు ఎడిపోయినాయి అని విజయశాంతి గారు నిన్న మాట్లాడడం కూడా జరిగింది. ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడాలి. గత 2 సంవత్సరాల నుంచి మా నియోజకవర్గాలకు రేవంత్ రెడ్డి నిధులు ఇవ్వడం లేదు, మేము గెలవలేదా, మేము ప్రజాస్వామ్యం నడపడం లేదా, మా నియోజకవర్గాల నుంచి మేము పన్నులు కట్టడం లేదా అనుకుంటూ ఎవరైనా ప్రతిపక్షం నుంచి ఆ యొక్క వాయిస్ రావాలి. కానీ ప్రతిపక్షం నుంచి వచ్చే వాయిస్ ఏంది, ప్రజల కోసమే వాళ్ళ వాయిస్ ఇస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రతిపక్షం వాళ్ళు నిధులు అడగడం మానేసిర్రు. ఓన్లీ అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన నిప్పులు జరిగిర్రు, అసెంబ్లీని ఆట ఆడించారు, కుర్చీలు కదిలేలా డామ్ డామ్ చేసి పడేసారు. మాకు నిధులు రావడం లేదు, ఎమ్మెల్యే గుర్తింపు లేదు, ఎప్పటికీ డబ్బులు పొంగిలేటి వారి కుటుంబాలే దోచుకొని తింటున్నారు. అక్కడ 3 మంత్రులు మాత్రమే వాళ్ళ నియోజకవర్గం డెవలప్మెంట్ చేసుకోవడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు, తెలంగాణ ఖజానా లూటి చేస్తా ఉన్నారు అనుకుంటూ వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా దద్దరిల్లేలా మాట్లాడడం కూడా జరిగింది. దాంతో ఈ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకటే ఆలోచించుకున్నారు, వీళ్ళ దాంట్లో వీళ్ళకే చక్కదనం లేదు, వీళ్ళ దాంట్లో వీళ్ళకే కరెక్ట్నెస్ లేదు, వీళ్ళు బయటల గురించి ఏం మాట్లాడతారు మిత్రులారా అనుకుంటూ ప్రతి ఒక్కరూ ఇది చేశారు. అందులో విజయశాంతి గారు మాట్లాడింది మీరే వినండి, మేడం గారు ఏం మాట్లాడారో. ఏం వాగ్దానాలు చేశారండి అధ్యక్ష? 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తా అన్నారు. ఆ ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా అన్నారు, 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు, 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు, ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇలా అనేక వాగ్దానాలు చేశారు అధ్యక్ష. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. కానీ ఏమైందంటే అధ్యక్ష, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, అన్నీ జరిగిపోయినాయి అధ్యక్ష. చూస్తూ 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇంతవరకు మా ఉద్యమకారులకి మా ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. అది కొంచెం నాకు బాధగా అనిపించింది అధ్యక్ష. ఎన్నో స్కీములు మనం అనౌన్స్ చేస్తున్నాం, పెడుతున్నాం. మా ఉద్యమకారులు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేస్తుంటే ఏదైతే మనం కదా చెప్పాం, ఉద్యమకారులకి ఇల్లు ఇస్తా ఉన్నాం, పెన్షన్ ఇస్తా ఉన్నాం, ఆరోగ్యం గురించి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తాను, ఉద్యోగం ఇస్తాను, ఇవన్నీ మనమే చెప్పాం కదా అధ్యక్ష. అవన్నీ చేస్తుంటే ఆన్ టైంకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందే చేస్తుంటే గౌరవంగా ఉండేది అధ్యక్ష. ఇవాళ పరిస్థితి ఏమైందంటే అధ్యక్ష, ఉద్యమకారులు అడుగుతున్నారు, అయ్యా మీరు కదా మాకు ప్రామిస్ చేశారు, ఏమైంది అని వాళ్ళు చాలా గౌరవంగా మర్యాదగా ప్లీజింగ్గా అడిగారు అధ్యక్ష. కానీ నాకు తెలియదు అధ్యక్ష, ఎందుకు డిలే అయిందో నాకు తెలియదు అధ్యక్ష. ఇవాళ కమిటీ వేస్తానని కూడా అని చెప్పారు. నా ఉద్దేశం అయితే అధ్యక్ష, కమిటీ అనేది కొంచెం డిలే అవుతుంది అధ్యక్ష. ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళు పైన అయిపోయింది మా ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం. తొందరగా వాళ్ళకి ఏం మనం వాగ్దానం చేస్తే బాగుంటుందని అధ్యక్ష. ముఖం ఎక్కడ పెట్టుకుంటారు రేవంత్ రెడ్డి గారు? మీ సొంత ఎమ్మెల్సీలు మీ సొంత ఎమ్మెల్యేలు అడుగుతూ ఉంటే ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? ఏం సమాధానం ఇస్తారు? ఏం లాభం మీ వల్ల అనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రశ్నించడే కాకుండా నీ సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తూ ఉంటే మజా అనిపిస్తూ ఉంది. అసలు నిన్నే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి మాట్లాడే అన్ని అబద్ధపు ముచ్చట్లు, మేము చేసినాం, పగలదీసినాం, సాగదీసినాం అనే ముచ్చట్లు అన్ని అబద్ధాలను నిన్న ఆ యొక్క కౌన్సిల్ని చూస్తే సరిపోయింది. నిన్న అదొక్కటి శాసన మండలి సరిపోయింది చూస్తే, ఆగం అయిపోయింది వ్యవహారం అంతా. తెలంగాణ వ్యవస్థ మొత్తం అందరూ షాక్ అయిపోయారు. నిన్న రాములమ్మ, నిజంగానే రాములమ్మ ఆవిడ గారు మాట్లాడిన ఒక్కొక్క ముచ్చట నిన్న రేవంత్ రెడ్డికి మేకులా దిగిపోయింది. మళ్ళీ తిరిగి మాట్లాడే సమాధానం కూడా లేకపోయింది. ఏమైంది? మన కాంగ్రెస్ పార్టీ మనమే కదా 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేసుకుంటూ వచ్చినాం, ఉద్యమకారులకు 200 గజాల భూమి ఇస్తా అని చెప్పిర్రు, ఇక అందులోనే ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఆర్థికంగా సాయం చేస్తా అని చెప్పిర్రు. మనది ఎక్కడ పోయింది? కమిటీలు వేస్తా అని చెప్పిర్రు, ఏమైంది అనుకుంటూ మాట్లాడడం కూడా జరిగింది. ఇది ఎందుకు కావడం లేదు అని కూడా విజయశాంతి గారు కూడా అడగడం కూడా జరిగింది. అంటే ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం ఉందని క్లారిటీగా వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తా ఉన్నారు. ప్రజలు చెప్పుడేందో కానీ పార్టీ వాళ్ళే చెప్తా ఉన్నారు, బాజప్తగా ప్రకటించేశారు. మీ వల్ల ఏది కాదు, మీ వల్ల అయ్యేది లేదనుకుంటూ రాములమ్మ ఆ రోజు ఆవిడ గారు సినిమాలు చాలామంది చూసుకుంటూ పెరిగారు.
విజయశాంతి గారి యొక్క సినిమాలో ఒసే రావులమ్మను, లేకుంటే సమ్మక్క సారక్కను, లేకుంటే నానా రకాల అన్నలతోటి స్ఫూర్తిగా ఉన్న ఎన్నో సినిమాలు ఆవిడ గారు చేశారు. ఆ యొక్క స్ఫూర్తి, ఆ యొక్క భావోద్వేగం, మేడం గారు ప్రశ్నించే విధానం, రాజగోపాల్ రెడ్డి, తీన్మార్ మల్లన్న ప్లస్ విజయశాంతి గారు, వీళ్ళు ముగ్గురు రేవంత్ రెడ్డి ఏకి పారేస్తూ ఉన్నారు. సొంత పార్టీ వాళ్ళే రేవంత్ రెడ్డికి మేకులా తయారయ్యారు. దానికి గల కారణం రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ వల్ల, రేవంత్ రెడ్డి చాతగానితనం వల్ల, రేవంత్ రెడ్డి వల్ల ఏది కాదనే నిర్ణయం వల్ల క్లారిటీ అయిపోయింది, తేటదెల్లం అయిపోయింది. ఇంకా దీన్ని మించి ఏం కావాలా? రావులమ్మ దెబ్బకు రేవంత్ రెడ్డి లబొద్దిబొని మొత్తుకున్నాడు. నేను ఒకవైపు మాట్లాడుతూ ఉంటే నా పార్టీ వాళ్ళు నన్ను ఎరికలాగే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అటు కేటీఆర్ తోటి, హరీష్ రావు తోటి, బీఆర్ఎస్ వాళ్ళతోటి తట్టుకోవడం నా వల్ల కావట్లేదంటే మళ్ళీ నా పార్టీ వాళ్ళే నాకు మెడ మీద పీక మీద కత్తులు పెట్టి నూరే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అనుకుంటూ రేవంత్ రెడ్డి నిద్రపోలేదంటే అడగండి. రాత్రంతా చూసి ఆయనకు నిద్ర రాలేదు ఫస్ట్.